హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నితీష్ గ్రేడింగ్ జరుగుతోంది. గ్రేడింగ్ మొత్తం ఒక రోజంతా జరుగుతుంది. అంటే చాలా టీమ్స్ వస్తారు ఇక్కడ. 11 నుంచి 1:00 వరకు ప్రాక్టీస్ ఉంటది. అంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తారు మాస్టర్స్. అందరినీ బెల్ట్ వైజ్ సెపరేట్ గ్రూప్స్‌గా పెట్టేసి ప్రాక్టీస్ చేపిస్తారు. సో, వాళ్ళ ప్రాక్టీస్‌లో ఏమైనా మిస్టేక్స్ చేసినా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా వాళ్ళ పొజిషన్ ఎట్లుందంటే లెగ్స్ ఎట్లా సరిగ్గా పెడుతున్నారా లేదా, హ్యాండ్స్ మూమెంట్ ఎలా ఉందనేసి బాగా అబ్జర్వ్ చేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తూ ఉంటారు. అంతా కలిసి చేస్తున్నప్పుడు ఒక్కరు మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ అందరికీ పనిష్మెంట్ అంటే పుషప్లు అట్లా చేపిస్తూ ఉంటారనమాట. సో, చాలా ఫోకస్డ్గా ఉంటుంది. చాలా ఫోకస్డ్గా చేయాలి. నేను ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. లాస్ట్ టైం నితీష్కి ఆరెంజ్ బెల్ట్ గ్రేడింగ్ ఉన్నప్పుడు మా ఆయన వచ్చారు. అప్పుడు నేను రాలేదు. సో, ఈసారి నేను వచ్చాను ఇక్కడికి నితీష్ని తీసుకొని. ఇక్కడ అదే ఫస్ట్ టైం చూశాను గ్రేడింగ్. చాలా టఫ్గా అనిపించింది నాకు కూడా. చాలా అంటే ఆ స్టెప్స్ మూమెంట్స్ అవన్నీ చూస్తే అవి గుర్తుపెట్టుకోవాలి కదా, వాళ్ళ ఏ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఎలా వస్తుంది ఏమి అని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంత చిన్న ఏజ్లో వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా గ్రేటే అనిపించింది. అంటే చాలా చిన్న పిల్లలు కూడా వస్తారు. అంటే 7 ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి మదర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు అంటే 40 ఇయర్స్ 45+ ఉన్నవాళ్ళు కూడా నేర్చుకోవడానికి కరాటేకి వస్తారు. అది నేను గ్రేడింగ్కి వచ్చిన తర్వాత తెలిసింది. సో, ఇక్కడ వీళ్ళకైతే టెస్ట్ పెడుతున్నారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట అది. సో, ఇట్లా నితీష్ గ్రేడింగ్ జరిగింది. ఆరెంజ్ నుంచి రెడ్ బెల్ట్కి వస్తాడు వాళ్ళ మాస్టర్తో గ్రూప్ ఫోటో.